ఇటలీలోని అయోస్టా వ్యాలీలో పచ్చని ద్రాక్ష తోటలకు ఇప్పుడు తీవ్ర ముప్పు వాటిల్లింది. జపనీస్ బీటిల్ అనే కీటకాలు ఈ తోటలపై దాడి చేసి ఆకులను పూర్తిగా తినేస్తూ రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిని తొలిసారిగా 2014లో మిలన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గుర్తించారు. విమాన రవాణా ద్వారా ఇవి ఇక్కడికి చేరి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. జూన్ మధ్యలో వీటి దాడి మొదలైందని, కనిపించిన ప్రతి ఆకును ఇవి తినేస్తున్నాయని స్థానిక విన్యార్డ్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ఇవి 300కు పైగా జాతుల మొక్కల ఆకులను తింటాయి. ద్రాక్ష ఆకులను కేవలం ఈ నెల మాత్రమే మిగిలేలా పూర్తిగా తినేస్తాయి. ఇవి భూమి అడుగున గుడ్లు పెడతాయి. వీటి జీవిత కాలం సుమారు ఏడాది ఉంటుంది. వేసవిలో బయటకు వచ్చే వరకు వీటి సంఖ్య ఎంతుందో అంచనా వేయడం కష్టం. ఇటలీలో 100 ఏళ్ల క్రితం కొండవాలలో ఏర్పాటు చేసిన చారిత్రక ద్రాక్ష తోటలకు వీటి వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ తోటలు నాణ్యమైన పీడీఓ వైన్ల తయారీకి ప్రసిద్ధి చెందాయి. ఇటలీలో ఈ కీటకాలను తినే సహజ సిద్ధమైన మాంసాహార జీవులు లేకపోవడంతో వీటి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కొండ ప్రాంతాల్లోకి యంత్రాలు వెళ్లలేవు. దీంతో కార్మికులు స్వయంగా చేతులతో పురుగుల మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. వాతావరణ మార్పులతో ఈ జపనీస్ బీటిల్స్ పెద్ద తలనొప్పిగా మారాయి.